మనం హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే హెచ్ఎండిఏ కరెంట్ మాస్టర్ ప్లాన్ ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి మాస్టర్ ప్లాన్ వచ్చేసి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031. ఈ ప్లాన్ లేఅవుట్ మనకు హెచ్ఎండిఏ వెబ్సైట్ లో దొరుకుతుంది. అదే మీకు చూపిస్తున్నాను. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ లో ఇప్పుడున్న పాపులేషన్ వచ్చేసి 1.1 crores. 2031 ఇయర్ నాటికి 1.85 crores పాపులేషన్. అందులో 65 lakhs వర్క్ ఫోర్స్ ఉంటుందని హెచ్ఎండిఏ వాళ్ళ అంచనా. దానికి తగ్గట్టుగా హైదరాబాద్ చుట్టూ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఉండేలా ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ అంటే ఓఆర్ఆర్ కి ఇరువైపులా 1 kilometers డిస్టెన్స్ వరకు డెవలప్మెంట్ వచ్చేలా కొత్త అర్బన్ నోడ్స్ అండ్ అర్బన్ సెంటర్స్ డెవలప్ అయ్యేలా ఈ మాస్టర్ ప్లాన్ ని రూపొందించారు. దీనినే రేడియల్ కాన్సెంట్రిక్ స్ట్రక్చర్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటారు. ఈ మాస్టర్ ప్లాన్ పెరుగుతున్నటువంటి పాపులేషన్ ని డెవలప్మెంట్ ని హైదరాబాద్ చుట్టూరా సమాంతరంగా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో వాటికి సరిపడే ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ కనెక్టివిటీ ఉండేలా ఇన్నర్ ఔటర్ రీజనల్ రింగ్ రోడ్స్ అండ్ రేడియల్ రోడ్స్ ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. ఇక్కడ చూస్తే మనకి ఓఆర్ఆర్ చుట్టూ ఆరెంజ్ కలర్ ల్యాండ్స్ కనిపిస్తున్నవి. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్స్. రెసిడెన్షియల్ పర్పస్ లో వస్తున్నటువంటి వెంచర్స్ అన్ని కూడా ఓఆర్ఆర్ దగ్గరలో రావడానికి రీజన్ ఇదే. ఎందుకంటే ఇక్కడే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ల్యాండ్ యూజ్ ని బట్టి మనకి 12 zones గా కేటగరైజ్ చేశారు. రెసిడెన్షియల్ జోన్, పెరి అర్బన్ జోన్, కమర్షియల్ జోన్ అండ్ సో ఆన్. ప్రతి జోన్ కి ఒక కలర్ కోడ్ ఇచ్చారు. కలర్ కోడ్ ని బట్టి మనం మాస్టర్ ప్లాన్ లో ఏ జోన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో మనకి చాలా అవసరమైన జోన్ వచ్చేసి రెసిడెన్షియల్ యూజ్ జోన్. దీని గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. హౌసింగ్ కోసం రెసిడెన్షియల్ పర్పస్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ ప్రాపర్టీ తప్పనిసరిగా రెసిడెన్షియల్ జోన్ లో ఉండాలి. రెసిడెన్షియల్ జోన్ కలర్ కోడ్ వచ్చేసి ఆరెంజ్. ఇందులో R1, R2, R3, R4 అని సబ్ జోన్స్ ఉంటాయి. గ్రోత్ కారిడార్ కి ఎంత ప్రాక్సిమిటీ ఉంది, పర్మిటెడ్ ల్యాండ్ యూజెస్ ఏంటి, ప్రొహిబిటెడ్ ల్యాండ్ యూజెస్ ఏంటి అనే దాన్ని బట్టి ఈ సబ్ జోన్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ జోన్ వచ్చేసి కన్జర్వేషన్ జోన్. దీనినే అగ్రికల్చర్ యూజ్ జోన్ అని కూడా అంటారు. కన్జర్వేషన్ జోన్ లో అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని మాత్రమే చేసుకోవచ్చు. దీని కలర్ కోడ్ వచ్చేసి లైట్ గ్రీన్. రెసిడెన్షియల్ పర్పస్ లో వెంచర్స్